ఈ రోజు డే 3 ఆఫ్ 100 డేస్ పోస్టింగ్. ఎలాగో వీకెండ్ కదా, మంచిగా వర్కౌట్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. కానీ ప్లాన్ లో ఒక చిన్న చేంజ్. వర్కౌట్స్ అయితే సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసా, బట్ సడన్ గా కజిన్స్ అంతా ఆఫ్టర్ లంచ్ వెళ్దాం అన్నారు. ఇలాంటి ప్లాన్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ ఒక్కసారి అందరినీ డాబాకు పిలుచుకెళ్ళా. ఆ రోజు నుంచి మా వాళ్ళు రెస్టారెంట్ వదిలేసి డాబా చుట్టూ తిరుగుతూ కూర్చున్నారు. ఇంకా మా బ్యాచ్ మొత్తం 11 మెంబర్స్. మా రూల్స్ ఏమంటే అందరూ అవైలబుల్ గా ఉండాలి ఏదైనా ప్లాన్ కి. ఒక్కరు మిస్ అయినా ప్లాన్ క్యాన్సిల్ చేస్తారు. ఇంకా మొత్తం 5 కేజీస్ అయితే తీసుకొచ్చాం. స్టార్టర్ లోకి పెప్పర్ చికెన్, చిల్లీ చికెన్ చేపించాం. ఇంకా కర్రీలోకి హైదరాబాద్ చికెన్, గుంటూరు చికెన్ అయితే చేపించాం. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే సూపర్ గా ఉంది. అందరం ఒక దగ్గర చేరామంటే ప్లేట్ లో పీసెస్ కన్నా జోక్స్ ఎక్కువ ఉంటాయి. ఏ మాట మాట ఈ రోజు డే మాత్రం ఫుల్ క్రేజీగా ఉంది. ఈ హీట్ కి వేడి వేడి ఫుడ్ తింటుంటే ఫేస్ మొత్తం ఫుల్ వాటర్ వాటర్ అవుతుంది, కానీ తినకుండా ఆపలేము. చాలా కాన్ఫిడెన్స్ గా పాప ఏడుస్తుంది అనుకున్నారు కదా, అస్సలు కాదు. అది ఫుడ్ లో ఉన్న కారం వల్ల వస్తున్న వాటర్. లాస్ట్ లో ఒక స్పెషల్ కట్ రైస్ తో మా మీల్ అయితే ఫినిష్ చేసాం. ఇదే మా రియల్ గ్యాంగ్ అన్నమాట. ఈ బిజీ లైఫ్ లో ఇలాంటి ఒక వీకెండ్ కోసం మేమందరం చాలా వెయిట్ చేస్తుంటాం. ఇది ఇలా ఉంటే ఈ గ్యాప్ లో మా వాళ్ళు దొంగతనం కూడా చేసుకొచ్చేసారు. డాబా వెనక ఒక బనానా చెట్టు ఉండిందంట. నేను అలా వాష్రూమ్ కి వెళ్ళొచ్చే లోపల మా వాళ్ళు స్కామ్ చేశారు. అక్కడ అన్ని బనానాస్ ఉన్న ఒక్క బనానా కోసం ఇద్దరు కొట్టుకుంటూ కూర్చున్నారు. లస్సీతో డే కి బై బై చెప్పేసి మేమైతే ఇంటికి వచ్చేసాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇట్స్ మీ అఫాన్ వ్లాగ్స్. ప్యూ ప్యూ.